న్యూస్ చూస్తూ ఉన్నాము. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు. మంత్రి పదవులు కోరేవారు మాట్లాడితే వారికే నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది అధిష్టానం చూసుకుంటుందని సూచించారు. మాట్లాడితే మంత్రి పదవి వస్తుంది అనుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు సీఎం. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు. మంత్రి పదవులు కోరేవారు మాట్లాడితే వారికే నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది అధిష్టానం చూసుకుంటుందని సూచించారు. మాట్లాడితే మంత్రి పదవి వస్తుంది అనుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. మంత్రి పదవులు కోరేవారు మాట్లాడితే వారికే నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది అధిష్టానం చూసుకుంటుందని హెచ్చరించారు. మాట్లాడితే మంత్రి పదవి వస్తుంది అనుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. మంత్రి పదవులు కోరేవారు మాట్లాడితే వారికే నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది అధిష్టానం చూసుకుంటుందని సూచించారు. మాట్లాడితే మంత్రి పదవి వస్తుందని అనుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఏంటి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం వెనుక రీజన్ ఏంటి? అంటే ఎవరు మాట్లాడి ఉండొచ్చు, ఎందుకు ఆయన ఇలా వార్నింగ్ ఇచ్చారు, ఇలా సూచించారు? ఒకరిని చూసి ఒకరు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు కావాలనేటువంటి డిమాండ్ సమక్షంలో ప్రస్తావిస్తూ వస్తున్నారు. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత వేణుసాగర్ మాట్లాడిన తర్వాత వివేక్, ఇలా ఒకరికొకరు కామెంట్స్ చేసుకోవడం, మరికొంతమంది మాకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ లాంటి అంశాలన్నింటినీ కూడా చర్చ చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద సీఎం కొంత సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. మీ ఇష్టం మాట్లాడితే పార్టీ ఎమ్మెల్యే ఎవరు గీత దాటినా చర్యలు తీసుకుంటారు అనేటువంటి అంశం ఒకైతే, మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే బయట మాట్లాడి మేము మంత్రి పదవులు ఆశిస్తున్నామని చెప్పుకుంటే అది మీకు నష్టమే తప్పితే దాని వచ్చేటువంటి లాభం లేదు. పార్టీ అధిష్టానం ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి ఈక్వేషన్ పార్టీ అధిష్టానానికి ఉంటుంది. కానీ మీరు మాట్లాడి అనవసరంగా పార్టీకి నష్టం చేసుకోవడం ఒకటైతే, పార్టీతో పాటు మీరే ఎక్కువ నష్టపోతారనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఇచ్చారు. దీంతో పాటుగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా సరిగా క్షేత్రస్థాయికి వెళ్ళటం లేదని, పబ్లిక్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ డీల్ చేయట్లేదు అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆయన సుదీర్ఘంగా ఎమ్మెల్యేలకు ఒక రకంగా క్లాస్ కూడా ఇచ్చినారని చెప్పొచ్చు. విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయన సమావేశంలో ఎమ్మెల్యేలకు అలాగే పార్టీ నాయకులందరికీ దిశానిర్దేశం ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ప్రధానంగా మంత్రి పదవులకు సంబంధించినటువంటి డిమాండ్ ఎవరైతే చేస్తున్నారో వరుసగా 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో వాటి మీద కొంత సీరియస్ గానే సీఎం రియాక్ట్ అయినట్టు తెలుసు.